హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియో మీకు కానీ 19 బిలో కిడ్స్ మీ ఇంట్లో ఉంటే, అంటే టీనేజ్ కానీ అంతకంటే చిన్న వయసు కానీ ఉన్న పిల్లలు మీ ఇంట్లో ఉంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియోలో ఒక పేరెంట్స్ వాళ్ళ పాపకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని కన్ఫ్యూజ్ అయ్యి, డాక్టర్స్ చేసిన వైద్యం వల్ల ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలో తెలియక మా క్లినిక్ వచ్చినప్పుడు మొత్తం సినారియో అంతా చూసి వాళ్ళకి నేను ఏం చెప్పానో క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం చెప్తున్నప్పుడు ఇది మీ అందరికీ కూడా తెలియాలి అని నాకు అనిపించింది. ఇక్కడ ఎవరి డీటెయిల్స్ నేను చెప్పట్లేదు, పేషెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. జస్ట్ ఆ స్టోరీ మొత్తం చెప్తాను ఏం జరిగింది అనేది. బేసికల్గా 2022 అనుకుంటా, అంటే ఇక్కడి నుంచి ఒక 3 years బ్యాక్. ఇప్పుడు ఆ పాపకి 14 కంప్లీట్ అయ్యి 15 వస్తున్నాయి. సో అప్పుడు ఇంచుమించుగా 12 years ఆఫ్ ఏజ్, మన 12 కంప్లీట్ అయ్యి 13 వచ్చి ఏజ్ అది. అప్పుడు యాక్చువల్లీ ఆ పాప సడన్గా డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతే మొత్తం టెస్ట్స్ అన్నీ చేస్తున్నప్పుడు అన్నీ బాగానే వచ్చినాయి. TSH వాల్యూ కొంచెం ఎక్కువ ఉంది, 7 point చేంజ్ ఉంది. T3 T4 సమానంగా ఉన్నాయి, బాగున్నాయి. TSH వాల్యూ ఒకటి 7 దాటి ఉంది. సో వీళ్ళు ఒక ఎండోక్రైనాలజిస్ట్కి చూపించినప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ ఏం చెప్పాడంటే, థైరాయిడ్ వాల్యూ కొంచెం TSH ఎక్కువ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, మీ పాపకి థైరాయిడ్ మెడికేషన్ ఇవ్వాలి అని చెప్పి థైరోనామ్ 25 mcg మీద పెట్టడం జరిగింది. గుర్తుంచుకోండి, ఆ పాపకి ఏజ్ అప్పుడు 12 కంప్లీట్ అయ్యి 13 వచ్చే ఏజ్. ఎండోక్రైనాలజిస్ట్ ఆ డాక్టర్ మామూలు డాక్టర్ కూడా కాదు. యాంటీబాడీస్ ఉన్నాయా చెక్ చేయలేదు, ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా చెక్ చేయలేదు, థైరాయిడ్ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చెక్ చేయలేదు. ఏమీ చెక్ చేయకుండా ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పి థైరాయిడ్ మెడికేషన్ థైరోనామ్ 25 mcg మీద పెట్టడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. అయితే ఇది కరెక్ట్ వైద్యమేనా చెప్తాను. ఈ లోపల మీరు ఆలోచించండి, ఇది కరెక్ట్ అయినా కాదా. నెక్స్ట్ కొంతకాలం ఇది వాడాక, అంటే కొన్ని నెలలు వాడాక టెస్ట్ చేసి చూస్తే TSH నార్మల్గా ఉంది, నార్మల్ 3 ఎంతో ఉంది వాల్యూ. సో నార్మల్ అయిపోయింది కాబట్టి ఈ పేరెంట్స్ వాళ్ళ పాపని ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళారు. పీడియాట్రిషియన్కి ఎక్స్ప్లెయిన్ చేసేది, ఇలా థైరాయిడ్ ఇష్యూ ఉంది కాబట్టి థైరాయిడ్ మెడికేషన్ వాడుతుంటే ఇప్పుడు థైరాయిడ్ TSH వాల్యూ కరెక్ట్గా ఉంది అని చెప్పడం జరిగింది. పీడియాట్రిషియన్ ఎందుకు మీరు అసలు మీ పాపకి థైరాయిడ్ మెడికేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, మానేయండి అని చెప్పి పీడియాట్రిషియన్ చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం టెస్ట్లో కూడా T3 T4 నార్మల్ వాల్యూసే ఉన్నాయి. సెకండ్ టైం వీళ్ళు పీడియాట్రిషియన్కి వెళ్ళినప్పుడు, అంటే ఎప్పుడైతే థైరాయిడ్ మెడికేషన్ మీద ఉన్నారో అప్పుడు కూడా T3 T4 లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి. TSH వాల్యూ ఒకటే ఫస్ట్ టైం ఎక్కువ ఉంది, సెకండ్ టైం మెడికేషన్ మీద ఉన్నప్పుడు నార్మల్గా ఉంది. సో పీడియాట్రిషియన్ థైరాయిడ్ టాబ్లెట్ మానేయమన్నారు. ఇది కరెక్టేనా కాదా దీనికి వస్తాను. తర్వాత పీడియాట్రిషియన్ మానేయమన్నారు కాబట్టి వీళ్ళు మెడికేషన్ కొంతకాలం పాటు మానేసాక కొంతకాలం పోయాక వీళ్ళు థైరాయిడ్ వాల్యూస్ టెస్ట్ చేస్తే T3 T4 వాల్యూస్ కరెక్ట్గానే ఉన్నాయి, బట్ TSH వాల్యూ మళ్ళీ పెరిగింది. ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 8 ఉంది. సో మళ్ళీ ఒక థైరాయిడ్ మెడికేషన్ మానేస్తుంటే మళ్ళీ TSH వాల్యూ పెరిగిపోతుంది కాబట్టి ఈసారి పేరెంట్స్ ఏంటంటే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. హోమియోపతిక్ డాక్టర్ కూడా హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. మెడిసిన్ ఇచ్చాక కొంతకాలం పైకి టెస్ట్ చేసి చూస్తే TSH నార్మల్ వాల్యూ ఉంది. సో మళ్ళీ మెడిసిన్ మీద ఉండగానే మళ్ళీ టెస్ట్ చేస్తే TSH నార్మల్ వాల్యూ ఉంది. ఇప్పుడు వీళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. ఈ సినారియోలో నేను చెప్తున్నా, పేరెంట్స్ అండ్ పాప వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ హోమియోపతిక్ మెడికేషన్ కంటిన్యూ చేయాలా ఏంటి, అసలు పాప పూర్తిగా ఎదగట్లేదు, సన్నగా ఉంటుంది అని కన్సర్న్ తోటి వచ్చారు. నేను యాక్చువల్లీ అప్పుడు వాళ్ళకి జాంచ్ థైరాయిడ్ ప్రొఫైల్, థైరోకేర్లో ఒక ప్యాకేజ్ ఉంటుంది. అందులో థైరాయిడ్కి సంబంధించిన యాంటీబాడీస్ అన్నీ ఉన్నాయా లేదా అని తెలిసేది వస్తుంది అనమాట. అది IGF-1 ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అనే టెస్ట్ చేయించమని చెప్పడం జరిగింది. సో 2 టెస్టులు చేయించాలి, ఎందుకంటే ఈ 2 టెస్టులు చేయిస్తే ఎగ్జాక్ట్లీ ఆ సిచ్యుయేషన్ మొత్తాన్ని అసెస్ చేయొచ్చు.
వాళ్ళు IGF-1 టెస్ట్ చేయించలేదు. బట్ థైరాయిడ్ యాంటీబాడీకి సంబంధించిన ఈ టెస్ట్ చేయించారు. అందులో థైరాయిడ్‌కి సంబంధించిన ఏ విధమైన యాంటీబాడీస్ లేవు. సో, ఇప్పుడు నేనప్పుడు పేరెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే, మీ అమ్మాయికి ఏ విధమైన ఇష్యూ లేదు. ఏ విధమైన థైరాయిడ్ ప్రాబ్లమ్ లేదు. మొదటి డాక్టర్ ఎవరైతే థైరాయిడ్ మెడికేషన్ రాసారో, ఆ వ్యక్తి కంప్లీట్‌లీ రాంగ్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. రెండవ డాక్టర్ పీడియాట్రిషియన్ ఏదైతే థైరాయిడ్ మెడికేషన్ అర్జెంట్‌గా మానేయమని చెప్పారో, ఆ వ్యక్తి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. హోమియోపతిక్ డాక్టర్ ఎవరైతే మెడికేషన్ ఇచ్చి దాన్ని కంట్రోల్‌లో పెట్టడానికి ట్రై చేస్తారో, ఆ వ్యక్తి రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పాను. ఏ విధంగా అనేది మీరు ఆలోచించగలరా? ఇది మీరు ఆలోచిస్తుండండి. ఈ లోపల నేను మీకు చిన్న అప్డేట్ చెప్తాను. వేదాంశ్ వెల్నెస్ సెంటర్. మా వెల్నెస్ సెంటర్‌లో సర్వీసెస్ చాలా బాగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా ఇంప్రూవ్ చేయబోతున్నాం అతి త్వరలో. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ స్టార్ట్ చేసాము. మంచి హై క్వాలిటీ డైట్ ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 2 వీక్స్‌లో ఒక సోరియాసిస్ పేషెంట్‌కి ఇన్‌ఫ్లమేషన్ తగ్గి వితిన్ 2 వీక్స్‌లోనే, అంటే ఇంకా చెప్పాలంటే 10 డేస్‌కే మేము టెస్ట్ చేసాం. 10 డేస్‌లోనే ఎవరైతే సోరియాసిస్ పేషెంట్ అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు డైట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వెయిట్ లాస్ అయిపోయేవారు. వారు ఇప్పుడు యాక్చువల్లీ ఇన్‌ఫ్లమేషన్ తగ్గి సోరియాసిస్ 15 సంవత్సరాల నుంచి ఉన్న సోరియాసిస్ ఈ 10 రోజుల్లోనే చాలా వరకు తగ్గింది. సో, ఆ వ్యక్తికి ఇప్పుడు రేపు లాస్ట్ డేట్ ఇక్కడ ఉండడం, ఆవిడ వెళ్ళాక కూడా ఏ విధంగా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలో మొత్తం అన్నీ రేపు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ సినారియో గమనిస్తే మీరు 10 రోజుల్లోనే ఆవిడకి ఏ విధమైన డైట్ తీసుకోవాలో ఒక అవగాహన రావడం, ఎలా తీసుకోవాలో ఒక అవగాహన రావడం ఇవన్నీ జరిగింది. ఈ 10 రోజుల్లోనే ఇన్‌ఫ్లమేషన్ బాగా తగ్గింది. సో, ఇది ఇకపై రానున్న రోజుల్లో ఇంకా బాగా తగ్గుతుంది. సో, ఇలాగే వెల్నెస్ సెంటర్‌కి వచ్చిన వాళ్ళకి ఒక అవగాహన వస్తుందన్నమాట. సో, అందువల్ల అండ్ ఇంకా మా స్టాఫ్ విషయంలో కూడా మేము కొంచెం బెటర్‌మెంట్ చేయాల్సింది ఉంది. సో, అది రాబోయే రోజుల్లో జరగబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ దాకా, అంటే ఈ 31st వరకు ఎవరైతే మీరు అడ్వాన్స్‌లు పే చేస్తారో, అంటే మీరు ఉండబోయే స్టే ఎన్ని రోజులు ఉంటుందో ఆ అమౌంట్ కానీ ఈ మంత్ ఎండింగ్ లోపల కానీ పే చేస్తే మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు పంచకర్మ ట్రీట్మెంట్స్ కంప్లీట్లీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు నెక్స్ట్ మంత్ వచ్చి జాయిన్ అవుతున్నారు అనుకుందాం. నెక్స్ట్ మంత్ మీరు ఎప్పుడు ఒకవేళ 14 డేస్ ఉంటే 14 డేస్ కూడా మీకు పంచకర్మ ట్రీట్మెంట్స్ ఫ్రీ ఉంటాయి. మీరు ఇంకో 2 మంత్స్ పోయినా 3 మంత్స్ పోయినా కూడా మీరు అప్పుడు జాయిన్ అవుతుంటే అప్పుడు కూడా మీకు పంచకర్మ ట్రీట్మెంట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిజానికి పంచకర్మ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. మీరు బయట కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. అలాంటి ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ నుంచి మీకు ఫ్రీగా లభిస్తుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. సో, ఈ అవకాశాన్ని ఈ మంత్ ఎండింగ్ 31st లోపల మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఎనీవే, ఈ వీడియో టాపిక్లోకి ఇప్పుడు చేస్తున్నాను. ఏం జరిగింది ఇక్కడ? ఫస్ట్ డాక్టర్ ఎవరైతే థైరోనామ్ 25 mcg మీద పెట్టారో, ఎండోక్రైనాలజిస్ట్ పెట్టారో, అది పచ్చి బూతు ట్రీట్మెంట్. గుర్తుంచుకోండి. ఇంత మాట నేను అంటున్నానంటే ఎంత కోపం వచ్చి అంటున్నాను. ఎదిగే పిల్లలకి థైరాయిడ్ గ్లాండ్ కూడా ఎదుగుతుంటుంది. ఎదిగేటప్పుడు అది ఒక్కోసారి TSH వాల్యూ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అలా అవుతుంటే మనం ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 IGF-1 అంటే ఇండైరెక్ట్గా మన HGH గ్రోత్ హార్మోన్ ఎంత ఉంది చెప్పే హార్మోను, అలాగే థైరాయిడ్ యాంటీబాడీస్ టెస్ట్ చేస్తే ఈ 2 వాల్యూస్ కూడా ప్రాపర్గా ఉంటే, అంటే థైరాయిడ్ యాంటీబాడీస్ లేవు, గ్రోత్ హార్మోన్ నార్మల్ లెవెల్స్లో ఉంది, అంటే థైరాయిడ్ గ్లాండ్ జస్ట్ అది గ్రో అవుతుంది. పిల్లలు ఆ టీనేజ్ ఉన్నప్పుడు ఆ గ్లాండ్ సైజు కరెక్ట్గా దాని ఆకృతి కానీ సైజు కానీ కరెక్ట్ లెవెల్లో వస్తున్నప్పుడు, అది ఎదుగుతున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి TSHలో. ప్రతి పిల్లలకి అలాంటివి జరుగుతుంటుంది. ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి నార్మల్ ఉంటుంది, ఒకసారి 10 లోపలనే ఉంటుంది ఏదన్నా కూడా. బట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 5 అన్నది కాస్త 6, 7, 8 కూడా ఉండొచ్చు. అంత మాత్రాన అది ఏదో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. అది సహజం. యాంటీబాడీస్ ఉంటేనే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టు. ఇది తెలియని ఆ ఎండోక్రైనాలజిస్ట్ థైరోనామ్ 25 mcg మీద పెట్టడం జరిగింది. థైరోనామ్ మీద లక్కీగా మరీ ఎక్కువ కాలం పాటు పెట్టలేదు ఈ పేరెంట్స్. ఇంకో పీడియాట్రిషియన్ చూపించారు. చాలా మంచి పని చేశారు. కారణం ఏంటి?
డాక్టరే అది ఎండోక్రైనాలజిస్టే చెప్పాడు కదా అని చెప్పేసి 25 ఎంసీ మీద అలా ఉంటే ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ పూర్తి స్థాయిలో దాని నిర్మాణం జరగదు. టీనేజ్లో ఎదిగే వయసులో జరగాల్సిన నిర్మాణం జరగదు. ఎందుకు? ఎక్స్టర్నల్ థైరాయిడ్ వస్తుంది కాబట్టి ఈ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా థైరాయిడ్ని ప్రొడ్యూస్ చేయదు. దాని ఆకృతి దానికి అది కరెక్ట్గా లెవెల్లో థైరాయిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంటేనే దాని సైజ్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ చిన్నదైపోయి ఉంటుంది. ఇలా బయట నుంచి మెడికేషన్ ఆ ఏజ్లో తీసుకుంటే ఓన్లీ యాంటీబాడీస్ ఉంటేనే తీసుకోవాల్సి ఉంటుంది. యాంటీబాడీస్ లేనప్పుడు ఆ ఏజ్లో థైరాయిడ్ మెడికేషన్ తీసుకోకూడదు. అది ఏ మెడికేషన్ అయినా T3 అయినా T4 అయినా తీసుకోకూడదు. ఇది తెలియని ఆ ఎండోక్రైనాలజిస్ట్ థైరాయిడ్ మెడికేషన్ ఇవ్వడం జరిగింది. పీడియాట్రిషియన్ దీన్ని వద్దనండి. ఎందుకు? పీడియాట్రిషియన్ చాలామందివి చూస్తుంటారు థైరాయిడ్ రిపోర్ట్స్ పిల్లలవి. వీళ్ళలో చాలామంది TSH కొంచెం అవుట్ ఆఫ్ రేంజ్ ఉంటుంది. కానీ అది సహజం అనే విషయం ఆ పీడియాట్రిషియన్కి తెలుసు కాబట్టి ఆ పీడియాట్రిషియన్ వద్దన్నాడు. థైరాయిడ్ మెడికేషన్ పిల్లలకి ఇవ్వకూడదని అది వద్దన్నాడు. మళ్ళీ వీళ్ళు చేసిన మిస్టేక్, పేరెంట్స్ ఈసారి చేసిన మిస్టేక్ ఏంటంటే మళ్ళీ TSH వాల్యూ ఎక్కువ అయిపోయేసరికి కంగారు పడ్డారు. ఆఫ్కోర్స్ పిల్లలు ఇది ఎక్కువయ్యేసరికి ఇప్పుడు ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళని. ఇప్పుడు ఈవెన్ పీడియాట్రిషియన్ ఎడ్యుకేట్ చేయాల్సింది. ఇది సహజం అండి, ఎదుగుతున్న వయసులో ఒక్కోసారి TSH ఎక్కువ ఉంటుంది, మీరు దాన్ని చూసి కంగారు పడదని చెప్పాల్సింది. మొదటి ఎండోక్రైనాలజిస్ట్కి అయితే అసలు నాలెడ్జ్ లేదు కాబట్టి చెప్పి ఛాన్సే లేదు. సెకండ్ డాక్టర్ ఆయనకు తెలిసి థైరాయిడ్ మెడికేషన్ వద్దన్నాడు, వద్దన్నాడు తెలియదు కానీ అతను ఎడ్యుకేట్ చేయలేదు. సో వీళ్ళకి తెలియక TSH మళ్ళీ పెరిగిపోయేసరికి ఈసారి హోమియోపతికి వెళ్ళారు. ఆ హోమియోపతి డాక్టర్ ఏంటి హోమియోపతిక్ మెడికేషన్ మీద పెట్టారు. హోమియోపతి మెడిసిన్ అంటే చాలామంది అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అద్భుతం అమోఘం అనుకుంటూ ఉంటారు. హోమియోపతి మెడిసిన్లో ఇప్పుడు మొత్తం అన్నీ కలిసిపోయినాయండి. చాలా వరకు హోమియోపతిలో ఇంగ్లీష్ మెడికేషన్ వాడేస్తున్నారు, లేకపోతే ఆయుర్వేదిక్ మెడికేషన్ వాడేస్తున్నారు. అసలు హోమియోపతిక్ మెడిసిన్ జోక్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్లీ. సో ఆ హోమియోపతి డాక్టర్ ఏమి ఇచ్చాడో కానీ ఓకే TSH కంట్రోల్కి వచ్చింది. కానీ అసలు హోమియోపతి మెడిసిన్ కూడా ఇవ్వకూడదు. అసలు మెడిసిన్నే ఇవ్వాల్సిన అవసరం లేని చోట మెడిసిన్ ఇస్తున్నారు. సో హోమియోపతి మెడిసిన్ మీద ఇది TSH నార్మల్గా ఉంది. ఇప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పాను కదా, యాంటీబాడీస్ టెస్ట్ చేశాను, లేవు. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ టెస్ట్ చేయమని చెప్పాను, వాళ్ళు చేయలేదు. బట్ అగైన్ మళ్ళీ టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు టెస్ట్ చేసాక డెఫినెట్లీ అది నార్మల్ లెవెల్స్లో ఉండొచ్చు. ఉంటే ఇంకా వాళ్ళు చేయాల్సిన పని ఏమీ లేదు. ఒకవేళ ఈవెన్ కన్సిస్టెంట్గా TSH హై వస్తుంటే థైరాయిడ్కి సంబంధించిన కొన్ని సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుంది. సెలీనియం, జింక్ లాంటివి, లేకపోతే అన్నీ కలిసి ఉన్న మల్టీవిటమిన్ ఇస్తే సరిపోతుంది. అంతకుమించి బేభత్సమైన వైద్యం చేయాల్సిన అవసరం లేదు. టీనేజ్లో చాలామంది పిల్లల్లో TSH అనేది అప్స్ అండ్ డౌన్స్లో ఉంటూ ఉంటుంది. దాన్ని చూసి భయపడిపోకండి. సో ఒకవేళ అలా ఉంటే మీరు తీసుకోవాల్సిన సప్లిమెంట్సే కానీ డైరెక్ట్గా ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళిపోకూడదు, థైరాయిడ్ హార్మోన్కి వెళ్ళిపోకూడదు. ఎందుకు? అది టోటల్ అసలు థైరాయిడ్ గ్లాండ్ యొక్క దీన్నే దెబ్బతీస్తుంది, దాని ఎదుగుదలనే దెబ్బతీస్తుంది యాక్చువల్లీ. సో ఈ విషయం గుర్తుంచుకోండి. ఎవరైనా సరే టీనేజ్ పిల్లల్లో థైరాయిడ్ మెడికేషన్ తీసుకోమని చెప్తే వెంటనే తీసుకోకండి. ఈ విషయం గుర్తుంచుకోండి. యాంటీబాడీస్ ఉన్నాయా లేదా, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, అండ్ ఇంకొక విషయం T3, T4 ఎలా ఉన్నాయి. ఒకవేళ TSH ఎక్కువ ఉన్నా కూడా, యాంటీబాడీస్ ఉన్నా కూడా T3, T4, ఫ్రీ T4 కానీ కరెక్ట్ లెవెల్స్లో ఉంటే వెంటనే మెడికేషన్ మీదకి వెళ్ళిపోవద్దు. ఇవి కానీ బాగా తగ్గిపోతున్నట్టు అనిపించి హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, ఎదుగుదల ఆగిపోతుంది, హైపోథైరాయిడ్ ఉండడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని గమనిస్తే అప్పుడు కూడా థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవచ్చు. అంతకుమించి వేరే ఏ సిచ్యువేషన్లో కూడా టీనేజ్ పిల్లలకి వెంటనే థైరాయిడ్ మెడికేషన్ ఇచ్చేయకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.